కావలసినటువంటి విధంగా వార్తల్ని మలిచేటటువంటి కార్యక్రమంలో భాగంగా నడుస్తున్నాయి పత్రికలు. ప్రస్తుతానికి హైకోర్టులో జరిగిన అసలు ఆర్గ్యుమెంట్ని పక్కన పెట్టేసి మన తరపున ఏం ఆర్గ్యుమెంట్ చేశామో అది హైలైట్ చేయడం, అదే తీర్పు మనకి ఫేవరబుల్గా వస్తే అది హైలైట్ చేస్తాం. తీర్పు మనకి ఫేవరబుల్గా రాకపోతే, మనకి నచ్చిన వాళ్ళకి ఫేవరబుల్గా రాకపోతే మన ఆర్గ్యుమెంట్ని హైలైట్ చేస్తాం. ప్రస్తుతం ఆంధ్రాలో జర్నలిజానికి పట్టిన చీడ అది. అయితే నిన్న ఏదైతే జగన్కి సంబంధించినటువంటి యాక్సిడెంట్ కేసు ఉందో దాంట్లో కీలకమైనటువంటి వాదనలు ఇందులోకి వెలుగులోకి వచ్చింది. అది సాక్షి హైలైట్ చేసుకుంది, వాళ్ళ పత్రిక కాబట్టి. ఏదైతే న్యాయమూర్తి వేసినటువంటి ప్రశ్నలు, సంగయ్య మృతికి సంబంధించి నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తత్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యం మీద తేలేంత వరకు తదుపరి చర్యలు నిలిపేయాలని తమ పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. వ్యాజ్యాలపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం శ్రీరామ్, చిత్తరపు రఘు, న్యాయవాదులు ఎర్రంరెడ్డి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి, ఆర్ ఎల్లారెడ్డి, కొమ్మసాని శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. మొదట పొన్నవోలు వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రమేనని, సంగయ్య మృతితో వీళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజు గుంటూరు ఎస్పీ స్పందిస్తూ ఏపీ 26CE 001 నెంబర్ కారు ప్రమాదానికి కారణం స్వయంగా చెప్పారని పొన్నవోలు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 3 రోజుల తర్వాత అదే ఎస్పీ మాట మార్చారన్నారు. ప్రమాదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ప్రయాణించిన వాహనమే కారణం అంటూ మీడియా ముఖంగా చెప్పారని నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ప్రమాదానికి వాహనంలో కూర్చున్న వ్యక్తులను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. పిటిషనర్లు ప్రమాదానికి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. ప్రమాదం తర్వాత సంగయ్యను రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారన్నారు. వ్యక్తి మరణానికి కారణం ఇప్పుడు ఏమీ జరగలేదని చెప్తున్నారన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. వేల మంది సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుంభమేళ లాంటి భారీ జన సమూహాలు ఉన్న చోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన ప్రమాదంలో ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులను ఏం పాత్ర ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు. అంత భారీ జన సమూహంలో ఒక వ్యక్తి వాహనం కింద పడితే ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అని ఎవరైనా పక్కన పడేసి వెళ్ళిపోరుగా. అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందని పోలీసులు సూటిగా ప్రశ్నించారు. దీనిపై ఎన్ని ఆధారాలు ఉన్నాయని, సమయం ఇస్తే వాటిని కోర్టు ముందు ఉంచుతామని ఏజీ దమ్మాలపాటి నివేదించడంతో విచారణ మంగళవారానికి వాయిదా వస్తున్నప్పటి వరకు పిటిషన్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఆ సమయంలో పొన్నవాళ్ళు స్పందిస్తూ అప్పటి వరకు స్టే ఇవ్వాలని కోరగా అవసరం లేదని న్యాయమూర్తి చెప్పారు. వైఎస్ జగన్ తరపున శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ఒక మాజీ సీఎం కార్యక్రమంలో భద్రతాపరంగా తీవ్ర లోపాలున్న పోలీసులు కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదని న్యాయస్థానం నివేదిస్తే అది చూద్దామని చెప్పారు. ఆ నివేదిక వచ్చాకని చెప్పారు.